నరేష్ గారు లాంటి సీనియర్ యాక్టర్ సెట్లో ఉన్నాడంటే ఎలా ఉంటుందండి అక్కడ వైబ్? చాలా పాజిటివ్గా ఉంటుంది సార్. నాకు ఆయన చూసి చాలా నేర్చుకోవాలి సార్. ఎక్కువ బ్రెయిన్లో ఏం పెట్టుకోకూడదు. పాజిటివ్ నెగిటివ్ థాట్ అనేది ఉండదు ఆయనకి. అందుకే సార్ ఎనర్జీకి రీజన్ ఏంటి సార్ అంటే పాజిటివ్గా ఉంటుంది. హ్యాపీగా ఎవరైనా ఏదైనా వచ్చి ఎవరి గురించి అన్నా నెగిటివ్గా ఏదైనా చెప్దాం ట్రై చేసినా ఆయన తీసుకోరు. అలా ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తారు సెట్ని. సూపర్ హ్యాపీ ఫీలింగ్ సార్. మధ్యలోనే మా ఫాదర్ మాట్లాడొచ్చా అని అడిగా ఫోన్లో, చెయ్యమ్మా చెయ్యి ఒకసారి. మా నాన్నగారు ఫుల్ హ్యాపీ చేసి నరేష్ గారే మాట్లాడేది. అట్లా చాలా పాజిటివ్ థింకింగ్ ఆయన. ఇప్పుడు కూడా నాకు 3-4 డేస్కి ఒకసారి కాల్ చేసి, సుహాస్ మనం బ్లాక్ బస్టర్ కొడుతున్నామమ్మా, నువ్వేం భయపడకండి. థ్యాంక్ యూ సార్, మీరు ఫోన్ చేస్తున్నప్పుడు బూస్ట్ వస్తుంది, ఫిక్స్ అమ్మా నేను చెప్తున్నాను కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ ఈ మధ్య ఆయన స్ట్రీక్, అవును అసలు ఆయన ఏ సినిమాలో ఆయన క్యారెక్టర్ క్లిక్ అయితే ఆ సినిమా హిట్. అవును సార్. ఇందులో కూడా చాలా బాగుంటుంది, ఎమోషన్ చాలా బాగుంటుంది సార్ ఇందులో. నాది నరేష్ సార్ది క్లైమాక్స్లో ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. మొన్న నేను మా ఆవిడ చూసాం, మా ఆవిడ ఎయిట్ చేసింది లాస్ట్ ఫుల్. ఫస్ట్ అంత నవ్వింది, మామూలుగా నవ్వాల. సుదర్శన్ కనపడిన ప్లేసుల్లో అసలు రియాక్షన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేని రియాక్షన్స్ ఉంటాయి సుదర్శన్ కనపడిన ప్రతిసారి. త్రూఅవుట్ నాతోనే ఉంటాడు శివాని, సుదర్శన్ కూడా మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. అవును, మనోడు కూడా చాలా పర్సనల్గా తీసుకున్నాడు నా కోసం సినిమాని. మోస్తున్నాడు, ఎంత బిజీగా ఉన్నా. అవును, ఏ ఈవెంట్ కైనా ఆ ఈవెంట్కి వస్తున్నాడు, మోస్తున్నాడు. అవును సార్. ఎప్పుడైతే ఇది స్క్రిప్ట్ చెప్పామో అప్పటి నుంచి నాకు ఫోన్ చేసి, ఇదబ్బా నువ్వు చేయాల్సిన సినిమా, ఇది ఇట్లాంటిది వెళ్ళాలి అని చెప్పి పర్సనల్గా రోజు సీన్లో కూర్చొని దీన్ని ఏం చేద్దాం, ఇది చేద్దాం, చాలా పర్సనల్ తీసుకుని బాగా సపోర్ట్ చేశారు సార్. నాకు అలా నుంచున్నాడు బ్యాక్ బోన్గా. శివాని తీసుకొచ్చారు మళ్ళీ. అవును, అంబాజీపేట హీరోయిన్. సెంటిమెంట్ అనేది లేదు సార్. గోపి అన్న వీళ్ళందరూ అనుకున్నప్పుడు ఎవరెవరు ఆప్షన్లు చేద్దాం, ఇమీడియట్గా స్టార్ట్ అయిపోయింది ప్రాజెక్ట్. ముగ్గురు ఉండాలి, ముగ్గురు తెలిసిన వాళ్ళు ఉండాలి, కొంచెం కంఫర్ట్ ఉండాలి అనుకుని చేయడానికి ఆ టైమింగ్. ఎందుకంటే మా ముగ్గురిదే ఉంటుంది ఎక్కువ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అనుకున్నప్పుడు శివాని అయితే ఓకేనంటే ఓకే, బట్ టైమింగ్, కామెడీ టైమింగ్ కూడా తను ఆఫ్లైన్ నాకు మంచి కామెడీ చేస్తుంది. సో ఆ టైమింగ్ బాగుంటుంది అనుకుని అందరం, నాకు సుదర్శన్ అండ్ శివాని అనుకుని అందరం అనుకుని. అప్పుడు లిటిల్ హార్ట్స్ లేదేమో? లిటిల్ హార్ట్ షూట్లో ఉంది, అప్పుడు రిలీజ్ అవ్వలేదు. అంత పెద్ద హిట్ అవుతుందని కూడా తెలియదు లిటిల్ హార్ట్స్. అంతే. అవునవును సార్, సూపర్ హ్యాపీ సార్. కాకపోతే అప్పుడు మనకు కూడా ఎంతో కొంత